హాయ్ అండి. నమస్తే. మిత్రులందరూ బాగున్నారు కదూ! మీ సుస్వరవాణిలో బాగుందండి. సమ్మర్‌లో చల్లదనం కోసం చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ఐస్ క్రీమ్‌ని చాలా ఇష్టంగా తింటాం కదా! చిన్న పిల్లలైతే వద్దన్నా వినకుండా మారం చేసి మరీ తింటారు. కొందరైతే కాలాలతో సంబంధం లేకుండా ఐస్ క్రీమ్‌ని ఇష్టంగా బాగా తింటారు. అయితే డయాబెటిస్ ఉన్నవారు ఐస్ క్రీమ్ తింటే బరువు పెరుగుతామని, లావు అవుతామని భావించేవారు మాత్రం ఐస్ క్రీమ్ జోలికి వెళ్ళరు. కానీ ఐస్ క్రీమ్ తినడం ఆరోగ్యానికి మంచిదే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఐస్ క్రీమ్ తయారీలో ఉపయోగించే పాలు, క్రీమ్లలో విటమిన్ ఏ, కోలిన్ ఉంటాయి. ఇవి కాల్షియం అందిస్తాయి. ఇవి కంటి చూపుని మెరుగుపరుస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచి మెదడు పనితీరుని వృద్ధి చేస్తాయి. ఐస్ క్రీమ్ స్ట్రెస్ని తగ్గిస్తుంది. ఐస్ క్రీమ్ తినడం వల్ల ఎండార్ఫిన్ హార్మోన్లు విడుదలవుతాయి. ఐస్ క్రీమ్ మెదడులో సంతోషాన్ని ప్రేరేపించే సెరటోన్ అనే హార్మోన్ని విడుదల చేస్తుంది. ఇది ఉండడం వల్ల మానసిక స్థితి మెరుగుపరుస్తుంది. మెంటల్ స్ట్రెస్ ఎక్కువైనా, చిరాకు, అసహనం వంటి సమస్యలున్న, మూడ్ స్వింగ్స్ ఉన్నప్పుడు ఐస్ క్రీమ్ తింటే చాలా వరకు మూడ్ సాధారణ స్థితికి వస్తుంది. ఐస్ క్రీమ్లో మంచి ప్రోబయోటిక్ ఉండడం వల్ల ఇందులో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా ఉంటుంది. అది మన డైజెస్టివ్ సిస్టమ్కి బాగా పనిచేస్తుంది. స్కిన్ హైడ్రేషన్కి సహాయపడుతుంది. ఐస్ క్రీమ్ తినడం వల్ల శరీరంలో శక్తి త్వరగా పెరుగుతుంది. అలానే ఐస్ క్రీమ్లో కాల్షియం ఉంటుంది కదా, దానివల్ల ఎముకలు, దంతాలు బలపడతాయి. దంతాలు తీయించుకున్న వారిని తర్వాత ఐస్ క్రీమ్ తినమని డాక్టర్లు చెప్తారు. ఎందుకంటే ఉబ్బిపోయిన చిగుళ్లను సాధారణ స్థితికి తీసుకురావడానికి, నొప్పిని తగ్గించడానికి ఐస్ క్రీమ్ ఔషధంలా పనిచేస్తుంది. అయితే ఐస్ క్రీమ్ తయారు చేయడంలో చాలా ఎక్కువగా చక్కెర, ఫ్యాట్, కృత్రిమ స్వీట్నర్లు, కలర్సు, ఇతర పదార్థాలు వినియోగిస్తున్నారు. ఇవి మన ఆరోగ్యానికి హాని చేస్తాయి. ఐస్ క్రీమ్ని ప్రతిరోజు తిన్నా, ఎక్కువగా తిన్నా డయాబెటిస్, ప్రీ డయాబెటిస్, పీసీఓఎస్ ఉన్నవారికి సమస్యలు కలిగిస్తుందని, కొన్నిసార్లు క్యాన్సర్లు వచ్చే ప్రమాదం కూడా ఉందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడు చాలా చోట్ల ఐస్ క్రీమ్లో కల్తీ చేసి రకరకాల హానికారక రంగులు, డైరీ పదార్థాలను కలిపేసి చూసేవాళ్ల కళ్ళకి అందంగా నోరూరించేలా తయారు చేసి అమ్మేస్తున్నారు. ఇలాంటి ఐస్ క్రీమ్లు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా నష్టం చేస్తాయి. అందుకే ఐస్ క్రీమ్ తినాలనుకున్నప్పుడు స్వీట్నర్ తక్కువగా ఉండాలి, తక్కువ షుగర్, సహజమైన పదార్థాలతో తయారైనవి, మంచి ఫ్లేవర్లో ఉండేవి, బ్రాండెడ్ ఐస్ క్రీమ్లను ఎంపిక చేసుకుని తినడం మంచిదని డాక్టర్లు చెప్తున్నారు. కొందరికి కాలం ఏదైనా రోజు ఐస్ క్రీమ్ తినే అలవాటు ఉంటుంది. అటువంటి వారు చిన్న కప్పు కంటే ఎక్కువగా తినకూడదని డాక్టర్లు చెప్తున్నారు. అయినా అతిగా తినడం అనేది ఏ పదార్థ విషయంలోనైనా అనర్థదాయకమే కదండి. అందుకే ఐస్ క్రీమ్ తినడానికి ఇష్టపడేవారు తరచూ కాకుండా అప్పుడప్పుడు తింటే ఆరోగ్యానికి అన్ని విధాలుగా మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఇక ఎంత తినాలి, ఎలా తినాలి అన్నది మీ ఇష్టం. మరి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల వీడియో మరికొందరు చూసే అవకాశం ఉంటుంది. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సుస్వరవాణిలు అనే చిన్న మాటని స్ప్రెడ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారు కదా. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సెలవు మరి. నమస్తే.